హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అన్నప్పుడు పిల్లల టీత్ సమస్య చూసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. సో దీని నుండి బయటపడాలి, పిల్లల టీత్ లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలంటే నేను ఒక 5 చిట్కాలు చెప్తాను, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బీ, మణికొండ అండ్ బంజారా హిల్స్. మా న్యూ సెంటర్ కొంపల్లిలో రాబోతుంది, ఇంకో 2 monthsలో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ థింగ్, నైట్ బ్రషింగ్ అలవాటు చేయండి. వాళ్ళకి నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా బ్రషింగ్ అలవాటు చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసేసి, వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు కొంచెం లైట్ వేసి నోట్లో చూడండి, ఏమైనా డార్క్ కానీ బ్రౌన్ కానీ స్పాట్స్ ఉన్నాయా, లేదంటే టీత్ మధ్యలో గ్రూవ్స్ ఎక్కువ ఉండి ఫుడ్ అంత అందులో ఇరుక్కుపోతుందా తిన్నది అనేది చూడండి. ఒకవేళ దీన్ని మనం ముందే గ్రహిస్తే గనక పిల్లలకి అసలు టూత్ అరగదీయకుండా, అంటే డ్రిల్లింగ్ చేయకుండానే మనం ఫిల్లింగ్ చేసేసి అది కూడా మీకు లాంగ్ టర్మ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి, వాళ్ళకి స్కూల్స్కి మీరు స్నాక్స్ పంపిస్తారు. స్నాక్స్ పంపించినప్పుడు ఈ హై షుగరీ స్నాక్స్ కాకుండా, అంటే చాక్లెట్స్, క్యాండీస్ అట్లాంటివి కాకుండా జస్ట్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ పంపించండి. నెక్స్ట్ 4th థింగ్ ఏంటి అని అంటే, ఏదో ఒక వీకెండ్ 3 monthsకో 4 monthsకో ఒక వీకెండ్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకురండి, జస్ట్ ఫర్ చెకప్. ఏమన్నా ఇబ్బంది కలిగేటట్టు ఉంది ఫ్యూచర్లో అంటే మేము ముందే చూసి చెప్పగలుగుతాం, దాన్ని మనం రెక్టిఫై చేయగలుగుతాం. అండ్ 5th one, లాస్ట్ వన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏంటి అంటే, వాళ్ళని ఎప్పుడు భయపెట్టొద్దు. ఏమని మీరు బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, పన్ను తీసేస్తాము, అట్లాంటి భయం అస్సలు పెట్టొద్దు. వాళ్ళకి టీచ్ చేయండి, హెల్దీగా నోటిని హెల్దీగా ఎట్లా పెట్టుకోవాలని టీచ్ చేయండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి మీరు టెక్స్ట్ చేయండి లేదా కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్.